వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. సాక్షి ఎడిషన్ లో బిగ్ హెడ్లైన్ గా మనం చూస్తున్నాం. త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ప్రజాభిష్టం మేరకు మండలాలు, రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. గత ప్రభుత్వం రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. శాస్త్రీయత పాటించకపోవడంతో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని సరిచేయాలి. దీనిపై వచ్చే బడ్జెట్ సమావేశంలో డిబేట్ పెడతాం. సలహాలు, సూచనలు తీసుకుంటాం. కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక మేరకు చర్యలు చేపడతాం. గత ప్రభుత్వం రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు చేద్దామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంచెం డీటెయిల్గా చూద్దాం. సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, టీజీఓ నాయకులు, ఏలూరు శ్రీనివాసరావు తదితరులు పిక్చర్లో ఉన్నవాళ్ళు. రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభిష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన, గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది అంటున్నారు. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు, కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి, ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, ఆ జనాభా ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. షార్ట్ హెడ్లైన్ చూస్తున్నాం. రాష్ట్ర ఉద్యోగులకు 3.64% డిఏ, 5 డిఏలకు గాను 1 మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. పెన్షన్లకు 2.5 బకాయిలను 30 వాయిదాల్లో చెల్లిస్తామని వెల్లడి. మరో న్యూస్ చూస్తున్నాం. జిల్లాలను ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తాం. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్పిన వ్యాఖ్యలకు కౌంటర్గా కేటీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లాలను ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తామని. వనపర్తి, గద్వాల, నారాయణపేట ముట్టుకొని చూడండి. కేసీఆర్ ప్రజల ఇంటి గడప దగ్గరికి కలెక్టర్లు, ఎస్పీలను తీసుకొచ్చారు. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుంటారా? పాత బాస్కు కోపం వస్తుంది. కేసీఆర్కు పేరొస్తుందనే పాలమూరును రేవంత్ పూర్తి చేయడం లేదు. సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించారు. డీటెయిల్గా చూద్దాం. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను రద్దు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ హెచ్చరిక. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను ముట్టుకొని చూడండి. ఇక్కడి నుండే అగ్గి పుట్టించే బాధ్యత బీఆర్ఎస్ది. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తండాలుగా ఉన్న పల్లెలను గ్రామ పంచాయతీలుగా, రెవెన్యూ డివిజన్లుగా, కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రజల ఇంటి గడప దగ్గరికి కలెక్టర్లు, ఎస్పీలను తీసుకొచ్చారు. జిల్లాలను తీసేస్తే ఊరుకుంటారా? ప్రజలు మోసపోయి అవకాశం ఇవ్వడంతో రేవంత్ అడ్డిమారి గుడ్డి దెబ్బతో ముఖ్యమంత్రి అయ్యారు. పిచ్చి పనులు చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో బిగ్ హెడ్లైన్ చూద్దాం. ముందే సెట్ చేద్దాం. స్టడీకి సంబంధించింది. ఇంజనీరింగ్ సెట్ నోటిఫికేషన్ రాకుండానే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అనధికార ప్రవేశాలు. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ కొలువులు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు డీమ్డ్ వర్సిటీలు, అటానమస్ కాలేజీల ఎరా. పిఆర్ఓలు, కన్సల్టెన్సీల ద్వారా బేరాలు. ఒప్పుకుంటే భారీ ఆఫర్లు. రాష్ట్ర ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కావచ్చు. రాష్ట్ర ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కావచ్చు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం ప్రవేశాల కోసం ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నాయి.
అటానమస్ డీమ్డ్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సెట్తో పని లేకుండానే సీట్లు ఇస్తామంటూ అంటున్నాయి. అనుబంధ గుర్తింపుతో నడిచే కాలేజీలు మాత్రం యాజమాన్య కోటా సీట్ల భర్తీపై దృష్టి పెడుతున్నాయి. టాప్ 10 కాలేజీలు మినహా అన్ని కాలేజీలు ఇదే దారిలో వెళ్తున్నాయి. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష మేలో జరుగుతుంది. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది ఎప్పుడు ప్రతిసారి మేలోనే జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మేలోనే జరుగుతుంది. మే నెలాఖరులో ఫలితాలు వెలువడతాయి. మే ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో అలా ఎగ్జామ్స్ జరిగిన మే నెలాఖరు వరకు రిజల్ట్స్ వెలువడతాయి. సాధారణంగా ఆగస్టులో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇదే క్రమంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి అనుమతిస్తారు. ప్రైవేటు కాలేజీలు మాత్రం ఈ షెడ్యూల్కు విరుద్ధంగా అనధికార అడ్మిషన్లు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల జాబితా సేకరణ ప్రతి ఇంటర్ కాలేజీ నుండి సెకండ్ ఇయర్ విద్యార్థుల వివరాలను ఆయా ఇంజనీరింగ్ కాలేజీల తరపున కన్సల్టెన్సీలు, పిఆర్ఓలు సేకరిస్తున్నారు. అంతర్గతంగా జరిగే పరీక్షలో వారి మార్కులను పరిశీలిస్తున్నారు. జేఈఈ ఇంజనీరింగ్ కోచింగ్ కోసం నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా విద్యార్థులను కేటగిరీలుగా విభజిస్తారు. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. 3.5 ఏళ్లలో అనేక సంస్కరణలు వస్తున్నాయి. మోడీ 4వ సారి ప్రధాని కాబోతున్నారు. వీబీజీ రామ్జీ చట్టంపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు, రానున్నది బీజేపీ ప్రభుత్వమే. మేడారం జాతరకు ఈసారి నిధులు కేటాయిస్తామంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైట్. ఇక ఆర్టీసీకి కొత్తగా 503 ఎక్స్ప్రెస్ బస్సులు ఇప్పటికే 150 అందుబాటులోకి వచ్చాయి. వాటిని మేడారం జాతరకు వినియోగించుకోవాలని నిర్ణయం. మేడారం జాతర ఉన్న సందర్భంలో ఆర్టీసీకి 503 ఎక్స్ప్రెస్ బస్సులను నియమించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్. ఇక మరో న్యూస్ చూద్దాం. సివిల్ దావా వేయండి, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను రిట్ పిటిషన్ కింద విచారించలేం. ఇక అహ్మదాబాద్లోని సబర్మతి నదీ తీరాన పండుగలను ప్రారంభించి గాలిపటాలు ఎగరవేస్తున్న భారత ప్రధాని మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్జ్. పతంగుల పండుగలో మోర్జ్ అహ్మదాబాద్లోని సబర్మతి నది తీరాన పతంగుల ఫెస్టివల్ ని మోడీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అక్కడ దృశ్యం మనం చూస్తున్నాం. గాలిపటాలు ఎగరవేస్తున్నారు ప్రధాని మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్జ్. మరో షార్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నిన్న పిఎస్ఎల్వి C62 రాకెట్ ని ప్రయోగించారు ఇస్రో. దాంట్లో ఆ ప్రయోగం విఫలమైంది. దాని గురించి మనకి హెడ్లైన్ ఇచ్చారు. పిఎస్ఎల్వి C62 ప్రయోగం విఫలమైంది. 3 దశలుగా సజావుగా సాగిన ఈ రాకెట్ పయనం 4వ దశ మొదలవగానే ఉపగ్రహాలున్న రాకెట్ భాగం పల్టీ అయింది. గ్రౌండ్ స్టేషన్ కి ఆగిపోయిన సిగ్నళ్లు వైఫల్యానికి కారణాలను అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. నిన్న నిర్వహించిన పిఎస్ఎల్వి C62 ఉపగ్రహం ఫెయిల్ అయింది. ఇది 3 దశలుగా సక్సెస్ అయ్యి 4వ దశలోని మొదలవగానే ఉపగ్రహాలున్న రాకెట్ భాగము పల్టీ కొట్టింది. గ్రౌండ్ స్టేషన్ కి సిగ్నల్ ఆగిపోవడమే వైఫల్యానికి కారణం అయినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ వైఫల్యానికి కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ షార్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సేవా తీర్థులోకి ప్రధాని కార్యాలయం. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో కొనసాగుతున్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని జనవరి 14న సేవా తీర్థ్ 1 భవంతిలోకి మార్చనున్నట్లు సోమవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ గురించి చూస్తున్నాం. చర్చలకు దిగొచ్చిన ఇరాన్, ట్రంప్ వ్యాఖ్యానించారు. దాడులు తప్పవన్న తన హెచ్చరికలకు ఇరాన్ దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆదివారం రాత్రి అయినా ఈ మేరకు ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. మరో న్యూస్. అన్ని దేశాల కంటే భారతే ముఖ్యం. ఏ కోణంలో చూసినా అమెరికాకు భారత్ అంతటి ముఖ్యమైన దేశం మరొకటి లేదని భారత్లో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఫక్స్గామ్ లోయ మాదే. సరిహద్దులోని ఫక్స్గామ్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా మళ్లీ ప్రకటించుకుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అభ్యంతరాలను తావు లేకుండా నిర్మిస్తున్నానని తెలిపింది. రైట్. ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం.
రైట్. ఇక నమస్తే తెలంగాణ ఎడిషన్ లో మనం బిగ్ హెడ్లైన్ గా చూస్తున్నాం. మీ జిల్లా ఉండేనా ఊడేదా? రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ గా మాట్లాడిన మాటలు ఇవి. రేవంత్ రెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించడం జరిగింది. ప్రజాకాంక్షతో రేవంత్ చెలగాటం, జిల్లాల కుదింపునకు సిద్ధమైన ప్రభుత్వం. తెలంగాణపై కేసీఆర్ ముద్రను చేర్పేందుకు రేవంత్ సర్కార్ మరో విఫల యత్నం చేస్తోంది. దాంట్లో భాగమే జిల్లాల పునర్విభజన పేరిట తేనె తుట్టను కదుపుతుంది. తెలంగాణలో నిర్మాణాత్మక అభివృద్ధిని వదిలేసి ఉన్న వాటిని కూలగొట్టే పనిలో నిమగ్నమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలపై పడింది. ఎందుకే కుదుపు 33 జిల్లాల ఏర్పాటేమీ ఆషామాషిగా జరగలేదు. ప్రజల డిమాండ్ మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం కోసం జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కడి ప్రజల దశాబ్దాల పోరాటం, సిరిసిల్ల, జనగామ, గద్వాల, ములుగు వంటి ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. చేసి సాధించుకున్నవి ఏవి ఉత్తుత్తిగా ఇచ్చినవో, ఉదారంగా ఇచ్చినవో కావు, జనామోదం లేకుండా ఏర్పాటు చేసినవి అసలే కావు. మరి అలాంటి జిల్లాలపైకి రేవంత్ సర్కార్ ఎందుకు వస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. రైట్. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ ఫ్రీ జోన్ కు కుట్ర, జిల్లాల కుదింపు వెనుక పన్నాగం, బాబు డైరెక్షన్లోని రేవంత్ అడుగులు, కేసీఆర్ దూరదృష్టితో పటిష్ట జోనల్ వ్యవస్థ, ఇన్నాళ్లు స్థానికులకి దక్కిన సర్కార్ కొలువులు, కాంగ్రెస్ ప్రభుత్వ తాజా చర్యతో మొదటికే ప్రమాదం. 8 ఏళ్ల తర్వాత మార్చా తెలంగాణ వాదుల ఆగ్రహం. రైట్. ఇక మరో హెడ్లైన్ చూస్తున్నాం. బాబు కోసం నీళ్ల మోసం, పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ అస్తవ్యస్తం. ఏపీకి వంత పాడేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, పోలవరం నల్లమల సాగర్ లింక్ పై ఆది నుండి అంతే, బయటకు చెప్పేదొకటి, లోపల చేస్తుంది ఇంకొకటి. అక్రమ ప్రాజెక్టులు అడ్డుకుంటామంటూ ప్రగల్భాలు ఒకవైపు, విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు మరోవైపు. పిఎన్ లింక్ పై పిటిషన్ వాపస్, సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ. పిఎన్ లింక్ నదీ పరివాహక రాష్ట్రాలన్నిటికీ సమస్య. 32వ రాజ్యాంగ అధికరణం కింద పిటిషన్ చెల్లదు, సివిల్ సూట్ వేసుకోవాలని ధర్మాసనం సూచన. గత విచారణలో తప్పుపట్టిన న్యాయస్థానం. ఇక ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యలు చూస్తున్నాం. బాబుకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్, రాష్ట్రానికి చారిత్రక ద్రోహం, జల హక్కులను మరణ శాసనం, పిఎన్ లింకును ప్రభుత్వ పూర్తి సహకారం, విచారణాత్మక లేని పిటిషన్ వేయడమే నిదర్శనం. బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక మరో న్యూస్ చూద్దాం. కమిషన్ ఇస్తారా చస్తారా, సీక్రెట్ ఏజెంట్గా టీజీఐఐసి గుట్టు చప్పుడు కాకుండా భూ కేటాయింపులు, పరిశ్రమల వివరాలను బయటపెట్టని వైనం, ఎంఓయూలపై ప్రభుత్వం మౌనం, ఊరు పేరు లేని సంస్థలకు భూములు, టీజీఐఐసి వ్యవహారం వివాదాస్పదం. రైట్. ఇక భూభారతిలో తవ్వే కొద్దీ అక్రమాలు, 120 మంది డాక్యుమెంట్లు రైటర్లకు ప్రమేయం, యాదాద్రిలో 1300 నకిలీ డాక్యుమెంట్ల గుర్తింపు, ప్రధాన నిందితులతో పాటు మరికొందరు అరెస్ట్. రైట్. ఇక ఇవి మనం ప్రధాన హెడ్లైన్ గా చూస్తున్నాం నమస్తే తెలంగాణలో. వెలుగు ఎడిషన్ చూద్దాం. రైట్. ఇక నిన్న ట్రంప్ ప్రకటించుకున్నారు వెనజువెలా అధ్యక్షుడిని నేనే అని. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ట్రూత్ సోషల్లో ఐడి కార్డు పోస్ట్, ఇరాన్ నాయకత్వం దిగొచ్చిందని, తమతో చర్చలు కోరుకుంటుందని వెల్లడించారు. యుద్ధమైన చర్చలకైనా మేం రెడీ అంటున్నారు ఇరాన్. మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోబోమని క్లారిటీ. పరస్పరం గౌరవం ఆధారంగా చర్చలు జరగాలని డిమాండ్. రైట్. ఇక మరో బిగ్ హెడ్లైన్ గా చూస్తున్నాం. త్వరలో జిల్లాల పునర్విభజనపై కమిషన్, హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నివేదిక ఆధారంగా ముందుకు బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు. గత పాలకుల ఇష్టారాజ్యం వల్ల అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం, లీడర్ల కోసం ఊరుకో మండలం, నియోజకవర్గానికో జిల్లా, ఒక మండలం జనాభా 4000, మరొకటి 1,500,000. ఇదేం పద్ధతి అంటే ఒక మండలంలో 4000 జనాభా ఉంటే మరొక మండలంలో 1,500,000 ఉంది అని అంటున్నారు. ఇదేం పరిస్థితి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. అప్పులు తప్పులు మాకు బదిలీ చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నారు. సీఎంగా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపం, ఎగవేతదారులను ఉపేక్షించాం. నెలకు 30,000 కోట్లు అవసరం, ఆదాయం 18,000 కోట్లే. సింగరేణి తరహాలో ఉద్యోగులందరికీ 1 కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని
వెల్లడి. టీజీఓ 2026 డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరో న్యూస్ చూద్దాం. రైట్, ఇక్కడ చూస్తున్నాం షార్ట్ హెడ్లైన్. ట్రాఫిక్ చలాన్ పడితే వెంటనే అకౌంట్లో కట్ కావాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. చలాన్ పడితే వెంటనే ఆయా వాహనాల యజమాని అకౌంట్ నుండి ఆటోమేటిక్గా చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ట్రాఫిక్ చలాన్ పడితే ఇక నుండి ఆటోమేటిక్గా వారి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా అలాంటి చర్యలు తీసుకోవాలని ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియదు. ఇక్కడ మరో ఇస్రో గురించి ఇచ్చారు. అన్వేష విఫలం. ఇస్రో ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైందే. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్వేషతో పాటు మొత్తం 16 ఉపగ్రహాలతో సోమవారం ఉదయం అంటే నిన్న 10:18 పిఎస్ఎల్వి C-62 రాకెట్ బయలుదేరింది. చాంబర్ ప్రెషర్ ట్రాప్తో 3వ దశలో సమస్య ఏర్పడడంతో రాకెట్ దారి తప్పింది. అంటే ఈ ఏడాది 2026లో ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ 3వ దశకు వెళ్ళగానే అక్కడ సాంకేతిక సమస్య వచ్చి అది విఫలమైనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూస్తున్నాం మనం. మరో హెడ్లైన్ చూస్తున్నాం. అందరికీ 100% ఉచిత వైద్యం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త హెల్త్ పాలసీ. వైద్యం కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి పోవాలి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేరెంట్స్ ను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 15% తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తాం. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే 2 లక్షల ప్రోత్సాహకం. బాల భరోసా ప్రణామ్ కేంద్రాల ప్రారంభోత్సవం. అంటే పేరెంట్స్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు వారి జీతం నుంచి వెళ్ళి 15% కట్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే దివ్యాంగులను సవ్యాంగులు పెళ్లి చేసుకుంటే వారికి 2 లక్షల ప్రోత్సాహకం కూడా ఇస్తామని చెప్తున్నారు. బాల భరోసా ప్రణామ్ కేంద్రాలు ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ మరో హెడ్లైన్ చూస్తున్నాం. కృష్ణా గోదావరిలో చుక్క కూడా వదులుకో. తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిలో పోరాటం చేస్తామంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఆర్టికల్ 131 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేస్తాం. పోలవరం నల్లమల సాగర్ విషయంలో బలమైన వాదనలు వినిపించినాం. ఏపీ సర్కారు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని వివరించామని వెల్లడి. రైట్గా మరో న్యూస్ చూస్తున్నాం. ఏపీకి సహకరించినందుకే వీక్ రిట్. పోలవరం నల్లమల సాగర్ విషయంలో ప్రభుత్వ ద్రోహం బయటపడ్డది అని ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. సూట్ వేయడం అంటే ఏపీ ప్రాజెక్టుకు ఓకే చెప్పడమేనని ఫైర్ అవుతున్నారు ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు. మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఇసుక మాఫియాకు టెక్నాలజీతో అడ్డుకట్ట. జీపీఎస్, డ్రోన్స్, శాటిలైట్ మ్యాపింగ్తో అక్రమ రవాణాకు చెక్. ఇక నుండి ఇసుక మాఫియాకు టెక్నాలజీతో అడ్డుకట్ట వేయనున్నట్టుగా తెలుస్తోంది. 6 నెలల్లో ఇసుక రాయల్టీ ద్వారా 22% అదనపు ఆదాయం. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ లీడర్లు, కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు. శాండ్ బజార్ బీసీ గర్ల్స్ హాస్టల్ను ప్రారంభించారు మంత్రి. ఇక్కడ మంత్రి వివేక్ వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, ఇక మరో న్యూస్ చూసినాం. కైట్ ఎగరేసిన ప్రధాని మోడీ. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ రంగురంగుల పతంగులతో కలకలలాడింది. సోమవారం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్జ్తో కలిసి పతంగులు ఎగురవేశారు. వేదిక వద్ద పతంగుల తయారీ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఇద్దరు నేతలు ఓపెన్ టాప్ వెహికల్లో గ్రౌండ్ అంతా కలియదిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. ఇక్కడ నిన్న అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్లో ప్రధాని మోడీ కైట్ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. ఈ కైట్ ఫెస్టివల్కి ముఖ్య అతిథిగా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్జ్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మరో న్యూస్ చూసిన. మున్సిపాలిటీల్లో ఓటర్లు 51.92 లక్షలు. ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఫైనల్ ఓటర్ లిస్టును విడుదల చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అందులో మున్సిపాలిటీ ఓటర్లు 51,92,000గా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి.
20వ తేదీ కల్లా రిజర్వేషన్స్ ఖరారు చేసేలా కసరత్తు 1-2 రోజుల తేడాతో షెడ్యూల్ రిలీజ్ కు ఎస్ఈసీ ఏర్పాట్లు ఫిబ్రవరి 2nd వీక్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఎలక్షన్స్ ఫిబ్రవరి 2nd వీక్ లో జరిగే అవకాశం ఉంది. ఈ నెల 16 నుంచి ప్రచారానికి సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హటావో లుంగి బజావో పుంగి. బీఎంసీ ఎన్నికల వేళ రాజ్ ఠాకరే వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు. అన్నామలైని రసమలై అంటూ ఎద్దేవా చేశారు. ముంబైలో అడుగు పెడితే కాళ్లు నరికిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. బెదిరింపులకు భయపడబోమన్న బీజేపీ తమిళనాడు నేత. రైట్, ఇక మరో బిగ్ హెడ్లైన్ చూస్తున్నాం. డ్రగ్స్ గంజాయి కేసుల్లోనూ ఎక్కువ మంది జైలుకు. ఆ తర్వాతి స్థానాల్లో పోక్సో, సైబర్ నేరగాళ్లు. 2025లో 42,566 మంది కటకటాల్లోకి. ఎక్కువ మంది డ్రగ్స్ గంజాయి కేసుల్లోనూ ఎక్కువ మంది జైలుకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో పోక్సో కేసు, సైబర్ నేరగాళ్లు ఉన్నారు. 2025లో సంబంధించిన డాటా ఇది. 2024తో పోలిస్తే 11.8% పెరుగుదల. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ ఇది. మరో న్యూస్ చూస్తున్నాం. జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తాం. పాలమూరు ప్రాజెక్టును కావాలనే పూర్తి చేయట్లేదని కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ కు పేరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారు. చంద్రబాబుకు మేలు చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు సన్మానించారు కేటీఆర్. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సో ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. కీప్